బాల్ దాకరే ఉన్నప్పుడు. ఇవాళ రోజున ఆ ఉద్దవ్ దాకరే బస్ స్టాండ్ బతుకైపోయింది. అంటే ఎవడైతే డామినేటెడ్ ఉంటాడో కూటమిలో ఆ విషయంలో తెలుగుదేశం సక్సెస్. ఎట్లాగా బీజేపీ దెబ్బ నుంచి తట్టుకుని నిలబడింది ఇన్ని రోజుల పాటు. ఎప్పుడు కూడా బీజేపీని తొక్కుతోంది కానీ బీజేపీ దాన్ని తొక్కలేకపోతుంది. అది సమర్థమే. అది ఇక్కడ ఒక్క దేశం మొత్తం మీద బీజేపీని కట్టడి చేసిన ఏకైక మగాడు చంద్రబాబు నాయుడే ఇన్ని సంవత్సరాలు కూడా. మిగతా అన్ని చోట్ల బీజేపీ తన భాగస్వామి పక్షాలని బెదరేసి తీసుకునే స్థాయిలో ఉంది, లేదా వాళ్ళని డౌన్ చేసేసి ఎదిగింది. ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. అది గ్రేటే కదా వాళ్ళు. అలాంటి దాంతో ఈయనేం ఆడతాడు గేమ్ పవన్ కళ్యాణ్. అదే కదా మొత్తం తగ్గారేమో, రాజీ పడి ముందుకెళ్తుందేమో జనసేన, అలాగే అనుకోలేము. తప్పని పరిస్థితి ఏంటంటే జగన్ అనేటటువంటి వాడు ఉన్నంత వరకు, జగన్ని చూస్తున్నంతసేపు పవన్ కళ్యాణ్లో ఏదో ఒక రగలుతో మొగలిపోదా పాటలలాగా వినబడతా ఉంటుంది లోపల. ఆ కోపం ఉన్నంత వరకు ఆయన తన పార్టీ ఏమైనా, తన కార్యకర్తలు ఏమైనా, తనకేమైనా ఏం నష్టం వచ్చినా పర్లేదు. జగన్ నాశనం అయ్యేదాకా అది నాశనం చేసే పనిని తను తెలుగుదేశం సహాయంతో చేస్తాడు. తెలుగుదేశం జగన్ నాశనం చేయాలా, పవన్ కళ్యాణ్